హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 15th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి చెన్నని చూపిస్తున్నారు. నేను జిన్షావ్ తో పర్సనల్ గా మాట్లాడాలి, మా అమ్మ జిన్షావ్ కి ఒక మాట చెప్పమన్నారు అని చెప్పడంతో అందరూ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత చెన్న జిన్షావ్ దగ్గరికి వెళ్లి తనని ఓదారుస్తున్నాడు. మీ అమ్మ కోసం బాధపడడం సహజమే, కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకో. అదే నువ్వు మీ అమ్మకి ఇచ్చే నిజమైన గౌరవం. నీకు ఇప్పుడు అంతా ఓకే కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడుగుతున్నాడు. మా అమ్మమ్మ నిన్న రాత్రే వచ్చారు, కానీ ఈ బాధ తట్టుకోలేక ఆరోగ్యం పాడయ్యింది, మంచం నుండి లేవలేకపోతున్నారు అని చెప్పడంతో అయితే డాక్టర్ ని పంపించనా అని అడుగుతున్నాడు. వద్దు, ఆల్రెడీ డాక్టర్లు చెక్ చేశారు, అదేం పెద్ద సమస్య కాదంట, దుఃఖం వల్ల బలహీనమయ్యారు అంతే, ఇంకేం లేదు. సరే, అంత్యక్రియలు ఎప్పుడు అని చెన్న అడగడంతో ఏమో ఇంకా డిసైడ్ అవ్వలేదు, మా అమ్మ చివరి కోరిక ప్రకారము మా అమ్మమ్మ కుటుంబానికి సంబంధించిన సమాధుల దగ్గరే ఖననం చెయ్యాలి అని చెబుతుంది. ఓ, అయితే మీ నాన్న వాళ్ళ కుటుంబం దానికి ఒప్పుకున్నారా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఒప్పుకోకపోవడం ముఖ్యం కాదు, నేను మా అమ్మని తీసుకుని వెళ్లిపోతానని అంటుంది. నువ్వేం కంగారు పడకు, ఆ యూపింగ్ ని వెతికి కనిపెట్టడం కోసం మనుషుల్ని పంపించాను, ఆమెని వెతికి కనిపెట్టడం నా బాధ్యత, త్వరలోనే సమాచారం అందుతుంది అని అంటున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అని జిన్షావ్ అంటుంది. కానీ జిన్షావ్ అలా దిగులుగా ఉండడం చూసి చెన్నుకి కాస్త బాధగా ఉంది. జిన్షావ్ చెన్నుతో మాట్లాడేసి బయటకు వస్తుంటే గూలాన్ అలానే రానా ఇద్దరు చిన్న గొడవ పడుతున్నారు. జిన్షావ్ వాళ్ళ మాటల్ని వింటుంది. అప్పుడే రానా కోపంగా గూలాన్ పై అరుస్తున్నాడు. నీకు చిన్నప్పుడు తిన్న చెస్ట్నట్ కేకులు తినాలని నాతో చెప్పావు, అది కూడా అబద్ధమే, ఆ దుకాణం యూపింగ్ కుటుంబానికి చెందిందని నీకు ముందే తెలుసు. నేను నీ మాటలు నమ్మి ఆ షాప్ ని కనిపెట్టాను, నువ్వు నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చి ఆ యూపింగ్ ని తీసుకుని వెళ్లిపోయావు. ఆ యూపింగ్ దొరకకపోయి ఉంటే మా అమ్మ ఇంకా బతుకుండేది. నీ అబద్ధపు మాటలు నమ్మినందుకు నన్ను నేను ద్వేషిస్తున్నానని అంటున్నాడు. ఆ మాటలు విని గూలాన్ కాస్త భయపడుతూ నేను యూపింగ్ ని కనిపెట్టి ఇంట్లో కాస్త ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకున్నాను అంతే, అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదని అంటుంది. ఆ మాటలు విని జిన్షాక్ ఇప్పుడే అన్ని అర్థమవుతున్నాయి. ఓహో, విషయం అదేనన్నమాట, అందుకే నువ్వు ఆ రోజు వింతగా ప్రవర్తించావా, ఈ దారుణం వెనక నువ్వే ఉన్నావా అని అడుగుతుంది. అక్క, ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు, గూలాన్ ఏదో తినడానికి కావాలని చెప్పడంతో నేను ఆ షాప్ ని వెతుక్కుంటూ వెళ్ళాను అంతే, నాకు ఇంకేం తెలియదక్క అని అంటున్నాడు. ఛీ, నీకు కొంచెం కూడా మనసాక్షి లేదని జిన్షావ్ అతన్ని తిడుతుంది. దానికి గూలాన్, ఇదేమీ అతని తప్పు కాదు, నేనే అతన్ని మోసం చేశాను, నేను అతన్ని యూజ్ చేసుకుంటున్నానని కూడా అతనికి తెలియదు, నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించని అంటుంది. కానీ రానా ఆ బాధని తట్టుకోలేకపోతున్నాడు. ఛీ, నీ కన్నీళ్ళాపు, నేను అందరికంటే నా సొంత అక్క కంటే నిన్నే ఎక్కువగా నమ్మాను, కానీ నువ్వేం చేసావు, నన్నే మా అమ్మ మరణానికి ఆయుధంగా మార్చేశావు, ఇక మీదట నుండి నువ్వు నా అక్కవే కాదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని అరుస్తున్నాడు. ఆ మాటలు విని గూలాన్ షాక్ అయిపోతుంది. అప్పుడే జిన్షావ్ తను తీసుకున్న ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. నేను నాన్న మీద కేసు వేయబోతున్నాను, మా అమ్మను చంపినందుకు అతని మీద కేసు పెట్టి కోర్టులో నిలబెడతానని అంటుంది. ఆ మాటలు విని గూలాన్ షాక్ అయిపోతుంది. అది ఒక పిచ్చి పని, నాన్న మీద కేసు వేసే పిల్లలకి ముందుగా 40 కొరడా దెబ్బలు పనిష్మెంట్ గా పడతాయి, నాన్న మీద కేసు వేయడం చాలా పెద్ద నేరమని గుర్తు చేస్తుంది. అలాంటి పని చేస్తే 40 కొరడా దెబ్బల శిక్ష పడుతుందని హెచ్చరిస్తుంది. కానీ జిన్షావ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే అలానే జరగనివ్వు, కానీ మా అమ్మకు న్యాయం కావాలని అంటుంది. దానికి గూలాన్ వెంటనే, నీకు నొప్పి భయం లేకపోవచ్చు, కానీ కుటుంబ గౌరవం పోతుంది, నీ భవిష్యత్తు గురించి అలానే రానా భవిష్యత్తు గురించి కూడా ఒకసారి ఆలోచించని అంటుంది. కానీ జిన్షావ్ మాత్రం గట్టిగా సమాధానం చెప్తూ, నేనేం నీ పర్మిషన్ అడగడానికి రాలేదు, నేను కేసు వేయబోతున్నానని మాత్రమే చెప్పడానికి వచ్చాను అనేసి తన అక్కడి నుండి వెళ్లిపోబోతూ ఉంది. అంతలో రానా ముందుకు వచ్చి, ఒక రకంగా నేను కూడా అమ్మ చావుకి కారణమయ్యాను, ఆ 40 కొరడా దెబ్బలు నేను భరిస్తానని అంటున్నాడు. కానీ జిన్షావ్ అందుకు ఒప్పుకోవడం లేదు. పిటిషన్ సిద్ధమయ్యాక నీ సంతకం కూడా కావాలి అని చెప్పేసి తన అక్కడి నుండి వెళ్లిపోతుంది. రానా కూడా గూలాన్ని ఉరిమి చూసేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అది చూసి గూలాన్ అప్సెట్ అయిపోతుంది. వీళ్ళిద్దరికి పిచ్చి పట్టినట్టు ఉంది అని అనుకుంటుంది. నాన్న ఆ మాటలన్నీ సీక్రెట్ గా దాక్కొని మరీ వింటున్నాడు. తన పిల్లలు తనకు వ్యతిరేకంగా నిలబడుతున్నారని తెలుసుకుని బాగా భయపడిపోతున్నాడు. అంతలో పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చెన్న ఆ యూపింగ్ ని కనిపెట్టేశాడంట, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెబుతుంది. ఇప్పుడు చెన్న అలానే జిన్షావ్ ఇద్దరు కలిసి ఆ యూపింగ్ ని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతున్నారు. ఆమె జిన్షావ్ ని చూడగానే, మీరు పెద్ద మేడం వాళ్ళ కూతురే కదా, నన్ను క్షమించండి అనేసి బాగా ఏడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా అని జిన్షావ్ అడగడంతో ఆ పనమ్మాయి నిజం చెప్పడం మొదలు పెడుతుంది. ఇదంతా నా తప్పే, యున్షీకి ముందుగా ప్రసవం అయ్యేలా మెడిసిన్ ని మార్చింది నేనే, మీ అమ్మకి ఇందులో ఎటువంటి సంబంధం లేదు, అన్నీ నేను ఒప్పుకుంటాను, కానీ నాకు 2 పిల్లలున్నారు, వాళ్ళకి మాత్రం ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటుంది. అసలు నువ్వు యున్షీని ఎందుకు చంపావని జిన్షావ్ అడుగుతుంది. ఒకప్పుడు నేను ఆ యున్షీ మీ అమ్మతో పాటు కట్నం పని మనిషిగా ఇక్కడికి వచ్చాము, మీ నాన్న ఆ యున్షీని ఇష్టపడడం చూసి మీ అమ్మ మీ నాన్నని యున్షీకిచ్చి పెళ్లి చేశారు, పైగా నన్ను ఆ యున్షీకి పని మనిషిగా నియమించారు,
ఆ యున్షి గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టేది. ఎంతైనా మేమిద్దరం ఇంతకు ముందు పనోళ్ళమే కదా, కానీ ఆమె నన్ను అలా ఇబ్బంది పెట్టడం చూసి తట్టుకోలేకపోయాను. ఆ కోపంతోనే ఆ మందులన్నీ మార్చేశాను. ఆ తర్వాత ఆవిడ చనిపోయింది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. నేను భయపడిపోయి ఇక్కడ నుండి వెళ్లిపోయానని అంటుంది. దానికి చెన్ వెంటనే సరే ఓకే, ఒక హత్య చేశావు, ఇక్కడ నుండి పారిపోయావు, అంతా బానే ఉంది, కానీ ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చి ఎందుకు వీళ్ళ అమ్మ మీద నేరం మోపావని అడుగుతున్నాడు. అసలు నేను అలా చెయ్యాలనుకోలేదు. గూలాన్ అలానే వాళ్ళ అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వీటన్నిటికీ కారణం పెద్ద మేడమేనా అని అడిగారు. నిజం చెప్పడానికి నేను చాలా భయపడ్డాను, అందుకే అవునని చెప్పేశాను. ఆ తర్వాత గూలాన్ వాళ్ళ అమ్మ కోర్టులో సేమ్ ఇలానే చెబితే 200 వెండి నాణాలు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పారు. డబ్బు ఆశతో నేను కూడా ఒప్పుకున్నానని అంటుంది. ఆ మాటలు విని జిన్షావ్ బాగా అప్సెట్ అయిపోతుంది. వీళ్ళందరూ చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మా అమ్మ తన ప్రాణాల్ని కోల్పోయారని బాధపడుతుంది. ఇక యూపింగ్ ఇచ్చిన వాంగ్మూలం పూర్తయ్యాక చెన్ను కూడా బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావని అడుగుతున్నాడు. ఆ వాంగ్మూల పత్రాన్ని నాకు ఇస్తారా అని జిన్షావ్ అడగడంతో అది నీకే, కానీ దాన్ని యూజ్ చేసుకుని నువ్వు ఏం చేయబోతున్నావని అడుగుతున్నాడు. అయితే నేను మా నాన్న మీద కేసు వేస్తే మా నాన్నని ఉద్యోగం నుండి తీసేస్తారా, అతని పదవి పోతుందా అని అడుగుతుంది. అవును, పొయ్యేలా నేను చేస్తానని చెన్ అంటున్నాడు. అప్పుడు జిన్షావ్ ధైర్యంగా అయితే నేను ఈ కేసు వేస్తాను. నాకు తెలుసు మా అమ్మ మరణానికి పూర్తిగా మా నాన్న మాత్రమే కారణం కాదు. కోర్టులో నేను ఓడిపోయే అవకాశం కూడా ఉంది, కానీ నేను ఈ కేసు గెలవడం కోసం వేయడం లేదు. మా నాన్న కూలిపోవడం నా కళ్ళతో చూడాలనుకుంటున్నానని అంటుంది. దానికి చెన్ వెంటనే మీ నాన్న మీద కేసు వేయాలంటే ముందుగా నీకు 40 కొరడా దెబ్బలు పనిష్మెంట్ పడతాయి, నీకు పర్లేదా అని అడుగుతున్నాడు. నాకు తెలుసు, ఆ శిక్షను భరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక రకంగా మా అమ్మ మరణానికి మా నాన్న కూడా కారణమే. అతను ఏ శిక్ష లేకుండా తప్పించుకోవడం నేను చూడలేనని అంటుంది. సరే ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మేనేజర్ చెన్నుతో మాట్లాడుతూ జిన్షావ్ నిజంగానే వాళ్ళ నాన్నపై కేసు వేయబోతుందా అని అడుగుతున్నాడు. అవును అని చెన్ను చెప్పడంతో మేనేజర్ ఆశ్చర్యంగా తండ్రిపై కేసు వేయడం ఈ సమాజం ఒప్పుకోదు, తను గెలవదు, అయినా మీరు తనని ఆపాలనుకోవడం లేదా అని అడుగుతున్నాడు. దానికి చెన్ నెమ్మదిగా ఆమె గుండెంతా బాధలతో నిండిపోయింది. ఆ బాధకి ఏదో ఒక దారి దొరకాలి కదా, లేకపోతే ఆ బాధే తనని కాల్చేస్తుంది అని అంటున్నాడు. అంటే ఆమెకి 40 కొరడా దెబ్బలు పడతాయి, అది చూసి మీరు తట్టుకోగలరా అని అడుగుతున్నాడు. అవును, దానికి మీరే నాకు ఒక హెల్ప్ చేయాలి అనేసి చెన్ను కొన్ని ఫైల్స్ తీసి అతని ముందు పెడుతున్నాడు. చాలా ఏళ్ల క్రితము ఒక అబ్బాయి వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ రైజ్ చేశాడు. వాళ్ళ నాన్న చేసిన తప్పులు అంతా ఇంతా కావు, చాలా ఘోరమైనవి. అందువల్ల అతనికి కొరడా దెబ్బల నుండి మినహాయింపు లభించింది. అలానే చాలా చెడ్డ తండ్రులపై కేసు వేసిన పిల్లలకు కొరడా శిక్ష మినహాయింపించిన పాత చట్టాలు ఉదాహరణలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వెతకండి, వాటిని తీసుకుని వెళ్లి పింగ్ కి అప్పగించండి అని చెప్పడంతో ఆ మాటలు విని మేనేజర్ షాక్ అయిపోతున్నాడు. జిన్షావ్ దెబ్బలు తినకూడదని నువ్వు రూల్స్ నే మార్చేస్తున్నావా, దానికి బదులుగా ఆమె కేసు వేయకుండా ఒప్పించొచ్చు కదా అని అడుగుతున్నాడు. లేదు, ఇవన్నీ మీకు అర్థం కావు అనేసి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. కానీ అంతలో చెన్నుకి ఒక ఉత్తరం అందుతుంది. చెన్ను వెంటనే వాళ్ళ మాస్టర్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. కానీ బయటకు వచ్చే వాళ్ళంతా చెన్నుని ఉరిమి చూసుకుంటూ వెళ్తున్నారు. నువ్వేమి వాళ్ళ గురించి పట్టించుకోకు, వాళ్ళందరూ నది మార్గ రవాణాని సమర్థిస్తున్నారు, కానీ మనం అలా కాదు, మనం సముద్ర మార్గ రవాణానికి సపోర్ట్ చేస్తున్నాము. అది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం వరదలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే నదులు కాలువలు బురదతో నిండిపోతాయి. కొన్ని సంవత్సరాల పాటు వాటిని ఉపయోగించలేని స్థితికి చేరుకుంటాయి. దీంతో నది మార్గాన్ని సమర్థించిన వారి వాదన బలహీనమవుతుంది, కాబట్టి వాళ్ళే నోరు మూసుకుంటారని అంటున్నాడు. అంతలో చెన్ మాస్టర్ కి ఇంకొక రహస్యాన్ని చెబుతున్నాడు. ప్రిన్స్ గ్లోరియన్ వాళ్ళ మనుషులు ఆయుధాలు అక్రమ రవాణా చేస్తున్నారు. ఆ ఆయుధాల్ని నీటి ద్వారా రాజధానికి తీసుకుని వెళ్లడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పడంతో మాస్టర్ కాస్త టెన్షన్ పడుతున్నాడు. అసలు ఆ ఆయుధాలు క్యాపిటల్ సిటీలోకి ఎంటర్ కాకూడదు. మన రాజ్యం ప్రశాంతంగా ఉండాలంటే క్యాపిటల్ సిటీ చాలా సేఫ్ గా ఉండాలి. ఆ తర్వాతే మనం మిగిలిన ప్రదేశాలని కాపాడగలము అని చెబుతున్నాడు. సరే ఓకే, నేను వాటికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను అనేసి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు చెన్ మేనేజర్ తో మాట్లాడుతూ నేను వెంటనే టాంగ్జోకి వెళ్ళాలి, అక్కడ జరగబోయే అక్రమ రవాణాని ఆపాలి, వాటన్నిటిని కంట్రోల్ చేసి క్యాపిటల్ సిటీలోకి ఆయుధాలు ఏవి రాకుండా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇక మరోవైపు గూరాంగ్ జిన్షావ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమె భోజనం చేయకపోవడంతో బలవంతంగా తినిపిస్తున్నాడు. రేపు ఉదయాన్నే మీ అమ్మ బాడీని తీసుకొని మనం టాంగ్జోకి బయలుదేరబోతున్నాము, అది చాలా దూర ప్రయాణము, అందుకని నీకు స్ట్రెంత్ ఉండాలి కదా, బాగా తిను అని చెప్పేసి గూరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోబోతున్నాడు. కానీ జిన్షా వైపు తిరిగి చూస్తూ రానా నాతో చెప్పాడు, నువ్వు మీ అమ్మని చివరిసారిగా అమ్మని పిలవమంటే పిలవలేదంట, కానీ అది తలుచుకొని బాధపడకు, నువ్వు కూడా మీ అమ్మని అమ్మాని పిలవలేకపోయానని బాధపడుతున్నావు, అది నాకు బాగా అర్థమవుతుంది, అందుకని నువ్వు మీ అమ్మని ఒక్కసారి కూడా అమ్మాని పిలవలేదని కాదు, నీకు 4 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతి 3
నెలలకు ఒకసారి మీ అమ్మ నీ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆ సమయంలో నువ్వు దూరం నుండి మీ అమ్మని గమనించి అమ్మ అమ్మ అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లేదానివి. ఆ తర్వాత మీ అమ్మకి ఆరోగ్యం పాడైపోయి నిన్ను చూడ్డానికి రావడం మానేశారు. అది మాత్రమే కాదు, నువ్వు ఇప్పుడు అమ్మ అని పిలవకపోయినా మీ అమ్మ మీద చూపించిన ప్రేమ మీ అమ్మకి అర్థం కాదని అనుకుంటున్నావా? ఇప్పుడు మీ అమ్మని తలుచుకుంటూ చాలా విచారంగా బాధపడుతున్నావు. ఈ బాధ మీ అమ్మకి తెలియదనుకుంటున్నావా? యాక్చువల్ గా నాకు బాధలో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియదు. నీ బాధ నిజమైనదే, నీ కన్నీళ్లు కూడా సహజమే. కానీ ఈ బాధ నిన్ను పూర్తిగా అంతం చేసేలా చెయ్యనివ్వకు. ప్రతీకారం కోసం నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు. ఈ ప్రపంచంలో నువ్వేమి ఒంటరిగా లేవు. నీకు అమ్మమ్మ ఉంది, అలానే రానా ఉన్నాడు, అలానే నేను కూడా ఉన్నాను. ఒకసారి మా అందరి గురించి ఆలోచించు అనేసి గూరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. కనీసం ఇప్పుడన్నా మా మేడం నార్మల్ అవుతారా అన్నట్టు పనమ్మాయి చూస్తుంది. ఇక్కడేమో నాన్న పరిస్థితి దారుణంగా మారింది. అతనిపై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయంట. దాని గురించి అన్న మాట్లాడుతూ నాన్నని హెచ్చరిస్తున్నాడు. ఇంక సాక్ష్యాలు బయటకు వస్తే నీ పదవి పోతుంది, నీ ప్రాణం కూడా ప్రమాదంలో పడుతుందని అంటున్నాడు. ఆ మాటలు విని నాన్న బాగా ఫీల్ అవుతూ అయిపోయింది, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, జిన్షావ్ నా మీద కేసు ఫైల్ చేయకుండా వదిలిపెట్టదు అనుకుంటూ పిల్లలు తనకు వ్యతిరేకంగా నిలబడడం, అలానే జిన్షావ్ కోర్టులో కేసు వేస్తానన్న మాట గుర్తొచ్చి అతడు నిరాశతో ఉరివేసుకుని చనిపోవడానికి తాడు తీసుకుని వెళ్తున్నాడు. జిన్షావ్ కూడా అక్కడే ఉంది, కానీ అదంతా చూస్తూ సైలెంట్ గా ఉంది. నాన్నేమో లోపలికి వెళ్లి ఊరేసుకుంటున్నాడు. జిన్షావ్ 2 నిమిషాలు అక్కడే ఉండి ఆ తర్వాత లోపలికి వెళ్తుంది. పనమ్మాయి వెంటనే ఆ తాడుని తెంపి నాన్నని కాపాడుతుంది. జిన్షావ్ వెంటనే ఒక కప్పు నీళ్లు తీసి వాళ్ళ నాన్న మొహం మీద కొట్టి అతన్ని లేపుతుంది. ఆ తర్వాత అతనికి ఒక పేపర్ ఇచ్చి ఇందులో సంతకం పెట్టండి, నేను మీ మీద కంప్లైంట్ చెయ్యను, నేను మిమ్మల్ని కోర్టుకు లాగాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ఆలోచనని మార్చుకున్నానని అంటుంది. ఆ మాటలు విని నాన్న ఆశ్చర్యపోతున్నాడు. నీ మీద కేసు పెడితే నీ పరువు పోతుంది, లేదా నీ ఉద్యోగం పోతుంది. అది నీకు చాలా చిన్న శిక్ష అవుతుంది. అంత తేలికగా నిన్ను వదిలిపెట్టను. ఇందులో 3 కండిషన్లు ఉన్నాయి. అందులో మొదటిది, ఇకపై నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా కాన్క్యూబైన్లను తెచ్చుకోవాలన్నా నా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రెండవది, నా పెళ్లి అలానే రానా పెళ్లి విషయంలో నీకు ఎలాంటి హక్కు లేదు. అలానే మూడవది అనేసి ఆ విడాకుల పత్రం తీసి నాన్న చేతిలో పెడుతుంది. ఇది మీ విడాకుల పత్రము, ఇందులో సంతకం పెట్టాలని అంటుంది. కానీ మీ అమ్మ ఆల్రెడీ చనిపోయింది కదా, ఇంక ఇదంతా ఎందుకు అని అడుగుతున్నాడు. మా అమ్మ చనిపోయినా ఈ పత్రంపై సంతకం చేసి తీరాలి. అలా చేస్తే మా అమ్మని టాంగ్జోలోని జీ కుటుంబ పూర్వీకుల సమాధుల వద్ద ఖననం చేయొచ్చు. గు కుటుంబంతో ఆమెకి ఎలాంటి సంబంధం ఉండదు అని చెబుతుంది. నేను నీ తండ్రిని, నా మీద కొంచెం కనికరం చూపించు అని నాన్న అడుగుతున్నాడు. కానీ జిన్షావ్ అందుకు ఒప్పుకోవడం లేదు. చివరికి నాన్న ఏడుస్తూ సంతకం చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ జిన్షావ్ వాళ్ళ అమ్మ శవపేటికను తీసుకుని టాంగ్జోకి బయలుదేరుతుంది. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకొని కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఈషన్ అక్కడికి వస్తున్నాడు. ఈషన్ కాస్త కోపంగా, నువ్వు టాంగ్జోకి వెళ్తున్నావా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? మన ఇద్దరం మంచి ఫ్రెండ్సే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతున్నాడు. కానీ జిన్షావ్ దిగులుగా ఉండడం చూసి తర్వాత తన వెనకాల ఉన్న సైనికుల్ని చూపిస్తూ వీళ్ళు నా మనుషులే, వీళ్ళను నీతో పంపిస్తాను అని చెప్పడంతో జిన్షావ్ ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడుగుతుంది. ఇటీవల పరిస్థితులేమీ బాగా లేవు, మీరు చాలా దూరం ట్రావెల్ చేస్తున్నారు, పైగా వరదల వల్ల ధాన్యం రవాణా కూడా ఆగిపోయింది, చాలా చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి, చాలా మంది రాజధానికి వలసొస్తున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు కొద్ది మంది సేవకులతో ప్రయాణించడము ప్రమాదకరము. నా మనుషులు కూడా నీతో ఉంటే నేను కాస్త సేఫ్ గా ఫీల్ అవుతానని అంటున్నాడు. జిన్షా వెంటనే ఈషన్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఏంటి థ్యాంక్సా? నేనేం నీకు ఫ్రీగా చేయడం లేదు, వచ్చాక వాళ్ళకి డబ్బులు ఇచ్చేయి అనేసి ఈషన్ తనని ఆట పట్టిస్తున్నాడు. అది చూసి జిన్షావ్ లైట్ గా నవ్వుకుంటుంది. అంతలో పనమ్మాయి చేతిలో ఉన్న పిల్లి అరవడం మొదలు పెడుతుంది. ఇది మనం కాపాడిన పిల్లి కదా, అంతలోపు ఎంత పెద్దదైపోయిందో అని అంటున్నాడు. జిన్షావ్ నవ్వుతూ ఇది నిన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది, కొంతకాలం నువ్వే దీన్ని చూసుకుంటావా అని అడుగుతుంది. ఈషన్ ఆశ్చర్యంగా ఏంటి నేనా? సరే నువ్వు తిరిగి వచ్చేంత వరకు చూసుకుంటాను, అదే మన ఒప్పందం. సరే ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా బయలుదేరు అనేసి జిన్షావ్ ని సాగనంపుతున్నాడు. జిన్షావ్ వాళ్ళ టీం అక్కడి నుండి స్టార్ట్ అవుతున్నారు. ఈషన్ దూరంగా నిలబడి ఆమె వెళ్తుండడాన్ని గమనిస్తున్నాడు. అతని మనసులో ఎన్నో భావాలు మొదలవుతున్నాయి. ఆమె బయటికి చాలా స్ట్రాంగ్ గా కనిపించినా లోపల మాత్రం చాలా మృదువైనది. ఆమె తన బాధని బయటకి చూపించదు. 3 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తే నేను నీ పక్కనే ఉంటాను, ఇక నిన్నెవ్వరూ బాధ పెట్టనివ్వను అని మనసులో అనుకుంటున్నాడు. జిన్షావ్ చాలా దూరం కనిపించకుండా వెళ్లిపోయిన తర్వాత కూడా ఈషన్ చాలాసేపు అక్కడే నిలబడి తననే చూస్తూ ఉన్నాడు. అసిస్టెంట్ అది గమనించి బాస్ ఆల్రెడీ ఆమె కనిపించకుండా చాలా దూరం వెళ్లిపోయారు, పదండి వెళ్దామని పిలుస్తున్నాడు. దానికి ఈషన్ వెంటనే నా కళ్ళకి కనిపిస్తుంది, నీకు కనిపించకపోతే నోరు మూసుకుని బయలుదేరు అనేసి ఈషన్ ఆ పిల్లిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. ఇక అదే సమయంలో చెన్ను కూడా వాళ్ళ అమ్మతో కలిసి టాంగ్జోకి ప్రయాణిస్తున్నాడు. అమ్మ మాట్లాడుతూ జిన్షావ్ ఒంటరిగా వాళ్ళ అమ్మ శవపేటికను తీసుకుని టాంగ్జోకి బయలుదేరిందని విన్నాను, నాకు ముందే తెలుసుంటే నేను కూడా ఆ అమ్మాయికి తోడుగా వెళ్లేదాన్ని
వెళ్ళేదాన్ని కదా అని అడిగేసి, వద్దొద్దు, ఈ ఘోరమైన సంఘటనలు చూసి నేను తట్టుకోలేను, వెళ్లకుండా ఉండడమే మంచిదైంది అని అంటున్నారు. అలా కాదమ్మా, టాంగ్జోకి వెళ్లిన తర్వాత మీరు జీ కుటుంబాన్ని కలవండి, అమ్మమ్మకి కూడా మీ తోడు చాలా అవసరము, అలానే జిన్షావ్ని కూడా కాస్త ఓదార్చండి అని అంటున్నాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి జీ కుటుంబం అంత్యక్రియల బృందం కూడా ఇక్కడికి వచ్చారని చెబుతున్నాడు. ఎవరొచ్చారు, నిజంగా వాళ్ళేనా అని అడగడంతో, అవునమ్మా వాళ్ళే వచ్చారు, నేను వెళ్లి వాళ్ళని మీట్ అయ్యేసి వస్తాను అనేసి చెన్న అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. కానీ అంతలో జిన్షా వాళ్ళ టీం కూడా అక్కడికి వస్తున్నారు. వర్షం కూడా చాలా బలంగా కురుస్తుంది. జిన్షా వెంటనే ఖాళీ గదులన్నిటినీ తీసుకోండి, శవపేటిక కోసం ఒక స్పెషల్ రూమ్ ని ఖాళీ చేయించండి, ఒకవేళ ఖాళీ లేకపోతే బయట తాత్కాలికంగా షెడ్ వేయండి, ఈషియన్ పంపిన గార్డులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చెయ్యండి అని చెబుతుంది. అప్పుడే చెన్న అక్కడికి వస్తున్నాడు. జిన్షా వెంటనే అతనికి నమస్కరిస్తుంది. మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, కానీ నేను శోకంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీ అమ్మగారిని మీట్ అవ్వడం కరెక్టో కాదో నాకు తెలియదు, అందుకే కలవడానికి రాలేదని చెబుతుంది. ఇవన్నీ మా అమ్మకు ముందే తెలుసు, నిన్ను మీట్ అయ్యి ఇలాంటి ఆచారాలేవి పాటించాల్సిన అవసరం లేదని చెప్పమన్నారు, అలానే నీ ఆరోగ్యం కూడా బాగా చూసుకోమన్నారని అంటున్నాడు. అంతలో రానా అక్కడికి వచ్చి, అక్క రూములు సరిపోవడం లేదు, ఇక్కడ ఖాళీలు కూడా లేవు, పైగా ఈషియన్ ఇచ్చిన 10 మందికి కూడా రూములు కావాలి అని చెప్పడంతో, వెంటనే ఈషియన్ మనుషులకి రూమ్ ఏర్పాటు చెయ్యు, అలానే మనమందరం వేరే రూమ్ లో అడ్జస్ట్ అవుదామని అంటుంది. ఆ మాటలు విని చెన్న ఆశ్చర్యపోతూ, ఏంటి ఈషియన్ మీకు గార్డ్స్ అరేంజ్ చేశాడా, ఎంత మందిని పంపించాడు అనేసి అందరికీ అతనే రూమ్ ఏర్పాటు చేస్తున్నాడు. జిన్షా మళ్ళీ అతనికి థ్యాంక్స్ చెప్తుంది. ఇక రాత్రి అయ్యాక దీన్ని ఇలా చేయండి అలా చేయండి అని మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు విని చెన్ను వేగంగా బయటకు వెళ్తున్నాడు. చూస్తే జిన్షావేమో వాళ్ళ అమ్మ శవపేటిక వర్షానికి తడవకుండా ఏదో టెంట్ లా ఏర్పాటు చేస్తుంది. చెన్ను వెంటనే అది గమనించి దానికి ఒక రూమ్ ఏర్పాటు చేసి అగరబత్తులు కూడా వెలిగించినట్టు ఉన్నాడు. జిన్షా అది గమనించి ఇదంతా చెన్నే చేశారా అని అడుగుతుంది. అంతలో ఒక మ్యూజిక్ సౌండ్ వినిపించడంతో జిన్షా దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. చూస్తే మన చెన్నై అక్కడ నిలబడుకుని మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. అంతలో జిన్షా అక్కడికి వస్తుంది. ఏం నిద్ర రావడం లేదా అని చెన్ను అడుగుతుంటే, లేదు, నేను మా నాన్న మీద కేసు వేయాలనే డెసిషన్ ని వదిలేశాను అని చెప్పడంతో అది విని చెన్న ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు జిన్షా కన్నీళ్లతో, నేను క్యాపిటల్ సిటీకి తిరిగి వచ్చినప్పుడు నాకు ఒక్క లక్ష్యం మాత్రమే ఉండేది, అది ప్రతీకారం మాత్రమే. మొదట నేను ఆ పనావిడ మీద శిక్షించాను, ఆ తర్వాత విందులో మా నాన్నని అందరి ముందు అవమానపరిచాను, అలా చేయడానికి చాలా కారణాలున్నా అతను అవమానపడడం చూడాలనే నాకు అనిపించింది. ఆ తర్వాత లియు కుటుంబం పెళ్లి సంబంధం తీసుకొని వచ్చారు, దాన్ని కూడా తిరస్కరించాను. అమ్మ మందులో ఏదో తేడా ఉందని కనిపెట్టాను. అప్పటి వరకు అన్ని నా కంట్రోల్లోనే ఉన్నాయని అనుకున్నాను, నన్ను ఎవరూ ఆపలేరని భావించాను. అందుకే దేని గురించి ఆలోచించకుండా అన్ని నిజాలు బయట పెట్టేశాను, వాళ్ళపై ఒత్తిడి పెంచాను, చివరికి వాళ్ళను మూలకు నెట్టేశాను. ఆ మూలకు నెట్టడం వల్లే మా అమ్మ చనిపోయింది. ఆ రోజు నేను తొందరపడకుండా ఉంటే, మా అమ్మ చికిత్స మీద దృష్టి పెట్టి ఉంటే మా అమ్మ ఇప్పటికీ బతికి ఉండేది అని ఏడుస్తూ ఉంది. ఇదంతా నా తప్పే అని తనని తాను నిందించుకుంటుంది. చెన్ను వెంటనే తనని డైవర్ట్ చేయడం కోసము, నీకు వేరే ఏమైనా మ్యూజిక్ వినాలనిపిస్తుందా చెప్పు, నేను దాన్ని ప్లే చేస్తానని అంటున్నాడు. జిన్షా అతన్నే చూస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.